హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. ఈ వీడియోలో ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జీప్ క్వార్టర్స్కి వెళ్ళేలోపు కేస్ డీటెయిల్స్ చూశాడు విజయ్. రాఘవులు కూడా కిందటి రోజు ఊళ్ళో జరిగిన విషయాలు అన్నీ చెప్పాడు. సో ఇప్పుడు అందరికీ పోలవరం సర్పంచ్ మీద డౌట్ ఉంది. కానీ పిల్లాడు అక్కడ కూడా దొరకలేదు. అంతే కదా మీరు చెప్పేది అన్నాడు విజయ్. అంతే సార్ అన్నాడు రాఘవులు తటపటాయిస్తూ. ఏంటి రాఘవులు గారు, ఏదో అడగడానికి మొహమాట పడుతున్నట్టున్నారు అడిగాడు విజయ్. అబ్బే ఏం లేదు సార్, మీరు నా పై ఆఫీసర్ కదా, నన్ను మీరు గారు అంటున్నారు. మీలాంటి వారిని ఫస్ట్ టైం చూస్తున్నా అన్నాడు రాఘవులు. విజయ్ చిన్నగా నవ్వుతూ, మీరు వయసులో పెద్దవాళ్ళు, ఇంకా ఎక్స్పీరియన్స్డ్ కూడా, సో ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అన్నాడు. ఈలోపు జీప్ క్వార్టర్స్ను చేరుకుంది. లోపల నుండి పనివాళ్ళు వచ్చారు. సార్, తను లక్ష్మి వంట పని చేస్తుంది. వీడు మల్లన్న ఇంటి పనులు చేస్తాడు. ఇద్దరు మొగుడు పెళ్ళాలు ఇక్కడే మీకు అందుబాటులో ఉంటారు అన్నాడు రాఘవులు. ఓకే, నేను రెడీ వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు విజయ్. తన మరోవైపు హైదరాబాద్లో బ్యాచులర్ రూమ్లో తన బెడ్పై పడుకొని ఉన్నాడు రాఘవులు కొడుకు సాగర్. నైట్ షిఫ్ట్ చేసొచ్చి పడుకున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు. పక్కనున్న ఫోన్ నుండి గంగ, నీ ఉరుకులే రాగంగా, నా గుండెలే మోగంగా, సరిగమలే పాడంగా, నాలో సగభాగంగా అంటూ రింగ్ టోన్ మోగింది. ఆ పాట వింటూ గంగా నా గంగా అంటూ పిల్లోను గట్టిగా హగ్ చేసుకొని మురిసిపోతూ సడన్గా మెలకువ వచ్చి, ఇంత పొద్దున్నే ఫోన్ ఎవరు చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ తీసేలోపు కాల్ కట్ అయింది. ఫోన్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న అందమైన అమ్మాయి ఫోటో చూసి, గుడ్ మార్నింగ్ బంగారం అని ముద్దు పెట్టుకున్నాడు. అవును, మీరు అనుకున్నది నిజమే. ఆ ఫోటో సర్పంచ్ గారి అమ్మాయి గంగదే. సాగర్ చిన్నప్పుడు ఉద్యోగరీత్యా రాఘవులకి ట్రాన్స్ఫర్ పేరుతో ఒకే చోట ఉండటం కుదరదు కాబట్టి 10th క్లాస్ వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచారు సాగర్ని. తరువాత సాగర్ వాళ్ళ తాతయ్య చనిపోవడంతో వాళ్ళ అమ్మమ్మని ముంబైలో ఉన్న తన మేనమామ ఇంటికి తీసుకెళ్ళాడు. సాగర్ని రాయవరం తీసుకొచ్చారు. అప్పుడే జాతరలో చూశాడు గంగని. తన చెల్లి విద్య పరిచయం చేసింది గంగని, తన బెస్ట్ ఫ్రెండ్ అని. అప్పటికే వాళ్ళ కుటుంబం రామవరం వచ్చి సంవత్సరం అయినా సరే 10th బిజీగా ఉండి తను ఒక్కసారి కూడా ఈ ఊరికి రాలేదు. గంగని మొదటిసారి చూడగానే ఒక అద్భుతం తన కళ్ళ ముందు ఉన్నట్టు అనిపించింది. తనను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదు. ఫోన్ చూస్తూ, సాగర్ ఏం చేస్తున్నావు, సాగర్ ఫోన్ చూస్తూ, ఏం చేస్తున్నావు బంగారం, నిన్ను చూడక ఎన్ని రోజులైంది, రోజులు కాదు నెలలు, త్వరలోనే వచ్చి కలుస్తా,
ఇద్దరం కలిసి ఒక రోజంతా బీచ్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి, సరేనా అని తనలో తానే మాట్లాడుకుంటుండగానే మళ్ళీ ఫోన్ నుండి గంగా అని రింగ్టోన్ రాగానే నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు సాగర్. ఫోన్లో అటు నుండి వాళ్ళ అమ్మ. ఏంట్రా, ఎప్పటి నుండి కాల్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయవు అంది కోపంగా. అయ్యో చూడలేదమ్మా, నైట్ షిఫ్ట్ చేసొచ్చా, లేటుగా పడుకున్నా, బాగా నిద్ర పట్టేసింది. కనకం, అయినా నువ్వేంటమ్మా ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు అని అడిగాడు. సాగర్ జరిగింది అంతా చెప్పింది. అంతా విని ఒక్క నిమిషం షాక్లో ఉండిపోయాడు సాగర్. హలో సాగర్, వినిపిస్తుందా అని వాళ్ళమ్మ అనగానే సాగర్ తేరుకొని, ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా అన్నాడు. అవునరా, మీ నాన్న నిన్ను వెంటనే బయలుదేరి రమ్మన్నారు అంది కనకం. సరే అమ్మా, నేను వెంటనే బయలుదేరుతాను అని ఫోన్ పెట్టేసి బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. వెంటనే లేచి లగేజ్ ప్యాక్ చేసుకొని తన రూమ్మేట్కి కాల్ చేసి, అరే రాజేష్, నేను ఊరికి వెళ్తున్నారా, రూమ్కి బయట షూ ర్యాక్లో ఎప్పుడూ పెట్టే చోట పెడతాను అన్నాడు సాగర్. అదేంటి ఇంత సడన్గా, నైట్ కూడా ఏం చెప్పలేదు అన్నాడు రాజేష్. అదంతా తర్వాత చెప్తారా, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి బయలుదేరాడు సాగర్. విజయ్ని రాఘవులు రామారావు ఇంటికి తీసుకెళ్ళాడు. రామారావు గారి ఇంటి ముందు ఊరి జనమంతా నిలబడి ఉన్నారు. వాళ్ళను చూసిన విజయ్కి అర్థమైంది, ఆ కుటుంబం అంటే అందరికీ ఎంత అభిమానం ఉందో. అందరూ విజయ్ని చూసి నమస్కారం చేశారు. అరుగు మీద పడక కుర్చీలో వాలి శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు రామారావు. రామారావు గారు అంటూ పిలిచి, కొత్తగా వచ్చిన ఎస్ఐ ఈయనే అంటూ విజయ్ని పరిచయం చేశాడు రాఘవులు. రా బాబు, కూర్చో. అంత సరిగా ఉంటే మా ఊరిలోకి ఘనంగా తీసుకొని వచ్చేవాళ్ళం, కానీ ఒక్క రాత్రిలో నా ఇంటిని ఇలా చీకటి కమ్మేసింది అన్నాడు కళ్ళ నిండా నీళ్లతో. మీ అబ్బాయి ఎక్కడ సార్ అని అడిగాడు విజయ్ రామారావుని. మోహన్ పక్క ఊరికి వెళ్ళాడు, బాబు గురించి ఏమైనా తెలుస్తుంది ఏమో అని సమాధానం ఇచ్చాడు రామారావు. ఓకే సార్, నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి అన్నాడు విజయ్. పర్లేదు అడుగు బాబు, నా మనవడిని వెతికి పెట్టావంటే నీకు రుణపడి ఉంటాను అన్నాడు రామారావు. అది నా డ్యూటీ సార్ అని. ఇంతకీ మీ బాబుని రోజు స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు అడిగాడు విజయ్. నేనే సార్ అన్నాడు పక్కనే ఉన్న వీరయ్య. రోజు నువ్వే తీసుకొస్తావా అడిగాడు విజయ్. లేదు బాబు, కిందటి ఏడాది వరకు నేనే తీసుకొని వచ్చేవాడిని, కానీ అని చెబుతుంటే రామారావు మధ్యలో కల్పించుకొని, ఈ ఏడాది పక్కింటి చిట్టితో నడిచి వస్తానని పేచి పెడితే దగ్గరే కదా, పైగా దారిలో అంతా తెలిసిన వాళ్ళే కదా అని సరే అన్నాం.
ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అన్నాడు బాధగా. మరి ఆ చిట్టి ఒక్కతే వచ్చిందా స్కూల్ నుండి అడిగాడు విజయ్. దానికి వీరయ్య, లేదు బాబు, నిన్న చిట్టి బడికి పోలేదంట చెప్పాడు వీరయ్య. ఒక నిమిషం ఆలోచించిన విజయ్, ఆ చిట్టితో ఒకసారి మాట్లాడాలి రాఘవులు గారు అన్నాడు వెళదాం అన్నట్టు సైగ చేస్తూ. సరే సార్, ఆ పక్కనే వాళ్ళ ఇల్లు, వెళ్దాం రండి అన్నాడు రాఘవులు చేత్తో పక్క ఇంటిని చూపిస్తూ. ఆ పక్కనే చిట్టి తండ్రి ఇదంతా విని దగ్గరికి వచ్చి, సార్, నేను చిట్టి తండ్రిని, రండి తీసుకెళ్తా మా ఇంటికి అన్నాడు. అతన్ని చూసిన రాఘవులు, బసవా, ఇక్కడే ఉన్నావా, పద వస్తున్నామని రామారావుకి మళ్ళీ కలుస్తాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. రామారావు వీరయ్యను చూసి, నువ్వు కూడా వెళ్ళు అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు. అది అర్థం చేసుకున్న వీరయ్య విజయ్ వాళ్ళను అనుసరించాడు. గదిలో ఏడుస్తూ కూర్చున్న స్వప్న ఎవరు ఎంత చెప్పినా తినడానికి ఒప్పుకోవటం లేదు. నా కొడుకును చూశాకే తిండి తింటాను అంటుంది. శాంతమ్మ ఇక ఏమీ చేయలేక, చూడు స్వప్న, అందరికీ బాధ ఉంది, నువ్వు తల్లివి, ఎంతలా కుమిలిపోతున్నావో నాకు తెలుసు తల్లి, కానీ నీ కడుపులో బిడ్డను ఎందుకు చెప్పు బాధ పెట్టడం, ఆ బిడ్డకు కొంచెం భోజనం పెట్టనివ్వు అని ముద్దలు కలిపి తినిపించింది కోడలికి బలవంతంగా. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అక్కడే ఉన్న గంగ, విద్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ. స్వప్న అలాగే కూర్చొని రాత్రి నిద్ర లేకపోవడంతో మగత పట్టేసింది. అలానే కూర్చొని నిద్రలోకి వెళ్ళిపోయింది. స్వప్నను సరిగా బెడ్ మీద పడుకోబెట్టారు గంగ, విద్య కలిసి. రూమ్లో నుండి బయటికి వెళ్ళారు. అయినదానికి కానిదానికి కోడల్ని సాధించే అత్తలున్న ఈ రోజుల్లో ఆంటీ స్వప్నక్కని ఎంత ప్రేమగా చూసుకుంటుంది అంది విద్య గంగతో. వదిన కూడా తన అత్తామామలను సొంత తల్లిదండ్రులలానే చూసుకుంటుంది. మనతో కూడా ఎంత ప్రేమగా ఉంటుంది నీకు తెలుసు కదా. పెళ్ళైన నెల రోజులకే వేరే కాపురం పెట్టించే ఈ రోజుల్లో తను సిటీలో పుట్టి పెరిగి చదువుకొని ఉండి కూడా అన్నయ్య విలేజ్లో సెటిల్ అవ్వాలని అనుకున్న నిర్ణయాన్ని కూడా గౌరవించి మా అందరితో ఇలా విలేజ్లో ఉంటుందంటే వదిన గ్రేట్ విద్య. ఇంత మంచి మనసున్న వదినకి ఎందుకింత కష్టం వచ్చింది అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది గంగ. నువ్వే ఇలా అయిపోతే ఆంటీ అంకుల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు, నువ్వే కదా వాళ్లకు ధైర్యం చెప్పాలి అని ఓదార్చింది గంగని విద్య. మిగతా భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.